వీటిని అయితే పాములు అనుకున్నానండి, కానీ తర్వాత చూస్తే ఈ చేపలు అనమాట. చేపలని ఎండేశారు, ఎండాకాలం వచ్చింది కదా, మనం ఏంటంటే వడియాలు ఎండేసుకుంటాం కదా, వీళ్ళు ఏం చేశారంటే చేపలని ఎండేశారనమాట. మా విలేజ్లో ఉన్న ఒక హౌస్ టూర్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నానండి. సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. నాకైతుంది మా ఇంట్లో ఏముంటాయి అంత విచిత్రంగా అనుకుంటుంది, కానీ అన్ని విచిత్రాలే మనకి, వాళ్ళకి కాదు, ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తారు కదా, మనం అప్పుడప్పుడు చూసేటోళ్ళం. ముందు చెప్పులు ఇప్పిపోదాం, లేకుంటే బోగొడుతుంది ఆ పిల్ల. ఇప్పుడు లోపలికైతే వచ్చామండి. రాగానే ఇక్కడ ఏంటంటే 2 పొయ్యిలు అయితే పెట్టుకున్నారు. అక్కడేమో ఒక మట్టి కుండ ఉంది, ఇదేమో నీళ్లు కాంచుకునేదనమాట. ఇక్కడ చూసారా ఇది ఎంత క్యూట్గా ఉందో. ఇదేంటంటే కర్రలు పెట్టుకోవడానికి, మనం పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు కావాలి కదా, ఆ కట్టెలు ఎట్లా అంటే అట్లా వేసుకోకుండా దీన్ని అయితే తయారు చేసుకున్నారండి. సో దీన్ని ఇట్లా తయారు చేసుకొని దీని లోపల కట్టెలు పెట్టుకుంటారు, దాన్ని తీసి ఏంటంటే ఇట్లా వేస్తారు. ఇదేంటంటే ఇది దాన్ని ఏమంటారు, తెడ్డు కలిపే తెడ్డు అనమాట. ఇది తెడ్డు కర్ర. సో ఎక్కడ తీసానబ్బా ఓకే, ఇది తెడ్డు కర్ర. ఇక పక్కకు రాగానే ఏంటంటే వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నారు చూడండి. మనమేమో కిచెన్లో ఏదోదో ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చేయించుకొని అర్మర్లు పెట్టుకొని షోకేసులు పెట్టుకొని వాటికి డోర్లు పెట్టుకుంటాము. వీళ్ళేంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిలోనే ఇట్లా కర్రలు పట్టుకొని చక్కగా పెట్టుకున్నారు. అనుకోని కందిపప్పు, బెల్లము అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడేమో మొక్కజొన్న గింజలు ఉన్నాయి. మొక్కజొన్న గింజలు ఏం చేసుకుంటారు మీరు మొక్కజొన్న గింజలు పెట్టుకున్నావు, ఏం చేసుకుంటావు? కోళ్ళకంట. సో కోళ్ళకి మొక్కజొన్న గింజలు అంట. సో చూడండి, కోళ్ళ కోసం మొక్కజొన్న గింజలు పెట్టుకున్నారు. అదేమో తాలింపు గింజలు డబ్బా, పప్పు గుత్తి, చపాతీ కర్ర అన్నీ పెట్టుకున్నారు చక్కగా. ఇది చూసారా, ఫ్లోరు అంతా మట్టి అనమాట, పేడతో అలుక్కున్నారు చక్కగా నీట్గా. సో ఇక్కడైతే ఏంటంటే మొత్తం పేడతో అలికారు. ఈ పైన చూసారా, ఇదేంటంటే పొగ జోరకోకుండా పట్ట ఇట్లా కవర్ లాంటిది పెట్టారనమాట, పొగ పట్టకోకుండా. దానికి కింద పొయ్యి ఉంది కదా, బ్లాక్గా అవుతుంది చూసారా, అట్లా అవ్వకూడదని అలా పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి బండ, అమ్మయ్య మట్టసం కూర్చుంటా అబ్బా. ఇక్కడ ఏంటంటే గిన్నెలు పెట్టుకున్నారు. గిన్నెలు పెట్టుకోవడానికి ఇది బుట్ట అనమాట, తట్ట అని కూడా అంటారు, గంప మా లాంగ్వేజ్లో గంప. ఏంటంటే వండుకున్న గిన్నెలు అవన్నీ అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే వాటర్ అండి, వాటర్ కోసం చల్లగా ఉండాలి కదా, సమ్మర్ కదా, మనమేం ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాం, వీళ్ళేమో చక్కగా క్లాత్ చుట్టుకొని పెట్టుకున్నారు. హెల్దీ, ఇలా తాగితే వేడి కూడా చేయదు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా, కూరగాయలన్నీ పెట్టుకోవడానికి, కూరగాయలు, పుచ్చకాయలు, పొలంలోకి వెళ్ళడానికి టార్చ్ లైటు, మసాలా ప్యాకెట్లు అన్నీ పెట్టుకున్నారు. ఇదేంటంటే ర్యాకుల్లో 2 స్టెప్స్ కట్టుకున్నారు, పెద్ద ర్యాక్స్ అనమాట ఇవి. అక్కడేమో కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి చిన్న ర్యాకులు, ఇక్కడేమో ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికి పెద్ద ర్యాకులు అనమాట. ఇదేంటంటే బట్టలు వేసుకోవడానికి అనమాట, దీని మీద బట్టలు వేసుకుంటారు. ఇదిగోండి ఈ అమ్మాయి బుట్ట కూడా అల్లుతుంది చూడండి, ఇట్లా వేసుకొని బొంత వేసుకొని, ఇదిగోండి ఇలాంటి బుట్టలు అల్లడానికి అనమాట. చూడండి అల్లుతుంది అమ్మాయి, నేనే వచ్చి డిస్టర్బ్ చేశాను వీడియో తీయడానికి. ఇక్కడ ఏంటంటే బట్టలు పెట్టారు. ఏంటంటే ఈ హౌస్ వచ్చేసి చేపలు పడతారండి వీళ్ళు చేసే వృత్తి ఏంటంటే చేపలు పట్టి అమ్ముతారనమాట. ఇంకా చాలామంది అంటున్నారు అక్క మాస్క్ కూడా తీసేసి వీడియోస్ తీయొచ్చు కదా అని. ఇంకొన్ని రోజులు వెయిట్ చేశారంటే నాకు మనీ వస్తాయి, నేను అప్పుడు హెల్పింగ్ వీడియోస్ తీస్తాను. అదేదో పబ్లిసిటీ కోసం నా ఫేస్ చూపించి వీడియోస్ తీసుకొని పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుంది చేసే హెల్ప్, అందుకని చెప్పి ఇన్ని రోజులు ఫేస్ చూపించలేదు. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఒకసారి చూపించవచ్చు కదండి ఫేస్ అని, అందుకని చెప్పి చూపించడం జరిగిందండి. లేకుంటే నాకైతే ఫేస్ చూపించాలని ఏ కోసాన థాట్ లేదు, కాకపోతే ఇప్పుడు చూపించాల్సి వచ్చింది. సో అందుకనే అదే రీజన్తో అయితే ఫేస్ చూపించట్లేదు, హెల్పింగ్ వీడియోస్ తీయాలి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేపలు పట్టే ఫ్యామిలీ అని చెప్పా కదా, వీళ్ళైతే వల తయారు చేస్తున్నారండి, దీన్ని ఇసురోలు అంటారనమాట. సో వాళ్ళ బట్టలు అవన్నీ అయితే ఇట్లా పెట్టేసుకున్నారనమాట. ఇక్కడ చూడండి ఒక బుడ్డ బిందెని ఎలాడేశారు. సో వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ అలా పెట్టారు. ఇక్కడికి వచ్చేసేసి ఇంట్లో కూడా కొన్ని చేపలను అయితే ఎండబెట్టుకున్నారు. ఏంటి ఇంట్లో ఎండబెట్టావు, బయటికి వెళ్ళి తెచ్చుకోలేకనా? బయటికి ఎక్కడ పోదాం అని చెప్పి ఇంట్లోనే పెట్టుకుంది. సో ఇక్కడైతే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి, హెడేక్ అయ్యి పారాసిటమాల్ అనుకుంటా. సో పారాసిటమాల్ ఇక్కడ వంట చేసే దగ్గర, అంటే కట్లపై పెట్టుకున్నప్పుడు కొంచెం ఏమైనా ఫైర్ ఇది అవుతుందని పక్కనే వాటర్ పెట్టుకున్నారు చూడండి. కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవుతారనమాట, గ్రేట్ కదా. ఇక్కడ చూసారా ఫేసు అద్దం అనమాట ఇక్కడ చూసుకోవడానికి. సో ఇట్లా వెళ్ళి మనం మన ఫేస్ చూసుకోవచ్చు. అది
సో ఫైనల్గా హౌస్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. నేను బాగా ఎండగా ఉన్నప్పుడు వచ్చాను, మేబీ నీళ్ళలో అయితే ఇంకొంచెం బాగా అనిపించేది అనుకుంటా. సో ఇది హౌసు. నా వెనకాల వాగు కనిపిస్తుంది చూడండి. సో ఆ వాగు నాకు బాగా నచ్చింది. ఇంటి వెనకాల వాగు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు గిన్నెలు కడగాలన్నా వంట చేసుకోవాలన్నా వాటర్ అంతా అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకుంటారండి. సో ప్రతి హౌస్కి ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నిటికీ ఇట్లా బ్యాక్ సైడ్ నడవడానికి ఇట్లా పెట్టుకున్నారు. సో ఇట్లా పోయేసి ఆ వాటర్ తీసుకుంటారనమాట. ఇదైతే ఏంటంటే చెరుకు చెట్టు అండి. చూడండి చెరుకు వేసుకున్నాం. మా చెరుకు గెళ్ళు ఎంత లడ్డుకొచ్చాయి. అర్రే కనిపిస్తున్నాయా మీకు నల్లగా? అద్దుకోండి లోపల ఉంది చెరుకు గెల్లో. మనం జీవితంలో ఒకసారి ఇల్లు కట్టామంటే దాన్ని అటు ఇటు మార్చమండి. కానీ ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇల్లు అయితే ఈ సంవత్సరంలో 3 సార్లు మార్చాడు. ఫస్ట్ ఏమో వాకిలి అటు సైడ్ పెట్టాడు, తర్వాత ఏమో దీనికి ఆపోజిట్ అటు సైడ్ పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు అది క్లోజ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టాడు. ఆ అన్న లేడు ఇప్పుడు, ఉంటే నేను అడిగేదాన్ని. చేపలకు పోయినట్టున్నాడు, వలలు వేసుకొచ్చుకుంటారు కదా చేపల కోసం. సో ఇప్పుడు వల్లేసి మార్నింగ్ వెళ్ళి తీసుకుంటారనమాట. ఫుల్గా చేపలు పడి ఉంటాయి. ఉంటే అడిగేదాన్ని ఎందుకు అట్లా మార్చాడని. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇది చూపిస్తారండి. ఇది చూసారండి, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గిన్నెలు అవి కడుక్కోవడానికి వీలుగా ఇట్లా కట్టాడు చూడండి. ఇట్లా పట్టుకొని వెళ్ళొచ్చు. అంటే గబక్కన నాబోటోళ్ళు ఉంటారు కదా, డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటూ డైరెక్ట్గా పోతారని చెప్పేసి నడవడం రానోళ్ళు వాళ్ళ కోసం ఇట్లా పెట్టారు. బాగుంది కదా, బార్గెట్స్ లాగా. పాములు రావా? నేను మొన్న 2 పాములు చూసినా, నువ్వేం పాములు రావని చెప్తున్నావు? ఏమో వాళ్ళకి ఎప్పుడు కాని రాలేదంట, నాకే కనపడతాయి. ఏందో నా అదృష్టం. కోడి చూసారా, బుజ్జి కోడి పిల్లలు. సో ఇక్కడ కోళ్ళు పెంచుకుంటూ మంచిగా. ఇక్కడ ఏంటంటే రైనీ సీజన్లో ఇవన్నీ మొక్కలు పెంచేవాళ్ళు అనమాట. అక్కడ పప్పాయి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి చూడండి చక్కగా. సో ఇదండి ఓవరాల్గా వీళ్ళ హౌస్ వచ్చేసి. చాలా బాగుంది. అమ్మాయి ఏం చేస్తుంది? ఇంతకీ ఎంత కొన్నారు మే ఈ స్థలం? కొనలేదా? సో ఈ కొన్నది కాదండి, నార్మల్గా రోడ్డు పక్కన కొంచెం మట్టి స్థలం ఉంటుంది కదా, వాటిలో ఇల్లులు వేసుకుంటారనమాట. సో కొన్నవి కాదు. అమ్మాయి ఉండి ఇలా ఇలా అంటుంది. ఎంత కొన్నావు అంటే, పొలాల దగ్గరే ఉంటుంది కదా ఖాళీ స్థలం, వాటిలో ఇల్లులు అయితే వేసుకున్నారనమాట. ఇది వీళ్ళ ఇంటి దగ్గర అంతా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎండలకాలం కాబట్టి ఇలా కనిపిస్తుందండి. లేకుంటే నార్మల్గా రైనీ సీజన్లో అలా వచ్చామంటే ఇది మొత్తం పొలాలు వేసి, పంట పొలాలు వేసి సూపర్గా ఉంటుంది. అక్కడైతే చూసారా మామిడి చెట్లు ఉన్నాయి, ఇక్కడేమో ఇటు వాగుంది, ఇది ఇట్లా ఇల్లు చుట్టూరు ఉంటుంది. సో ఇంటికి ఇటు పక్కల్లా వాటర్ ఉన్నాయి అన్నమాట వాళ్ళకి. సో హ్యాపీగా వాటర్ వాడుకుంటారు. భలే పీస్ఫుల్గా ఉంటుందండి. ఎండాకాలం పగలు ఎంత ఎండగున్నా కానీ నైట్ టైం ఫుల్ చల్లగా ఉంటుంది. అట్లాగే పాములు కూడా వస్తుంటాయి. ఆ అమ్మాయిని అడగాలి. ఇదండి మా విలేజ్ హౌస్ టూర్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక మంచి లైక్ ఇచ్చేసేయండి.